హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? సమ్మర్ వచ్చేసింది. టెంపరేచర్ చాలా హైలో ఉంటున్నాయి. కాబట్టి డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఎక్కువ ఏయో ఒకటి లిక్విడ్స్ తాగుతూ ఉండాలి. ఆ లిక్విడ్స్ తాగితేనే మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా కొంచెం హెల్తీగా ఉండగలుగుతాం. దానికి సంబంధించి ఒక చిన్న రెసిపీ చేశాను. వాటర్ మెలన్ కర్బూజాతో జ్యూస్ లాగా చేశాను. అది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఏమీ లేవండి. వాటర్ మెలన్, కర్బూజా, కొంచెం పాలు, జాగరి. పంచదార బదులు బెల్లం వేసుకోవడం చాలా మంచిది. ఇవి ఒకదాని తర్వాత ఒకటి జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ మెలన్ వేయాలి. ఆ తర్వాత ఈ కర్బూజా ముక్కలు, జాగరి వేసి కొంచెం బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత దానికి కొంచెం స్మూతీ లాగా వస్తుంది మనకి చూడటానికి. దానికి మళ్ళీ పాలు కలిపి ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకురావాలి. తీసుకొచ్చి దాన్ని మనం సర్వింగ్ బౌల్స్లో సర్వింగ్ గ్లాస్లో ఆర్ బౌల్స్ ఏదైనా సరే, పిల్లలు ఏది ఎందులో పోస్తే ఇష్టంగా తింటారో లైక్ చేస్తారో దాంట్లో పోసి కొంచెం ఫలూదాతో సబ్జా గింజలు నానబెట్టి దాంట్లో కనుక పోసి డెకరేట్ చేసి ఇస్తే చక్కగా చాలా ఇష్టంగా తాగుతారండి. పిల్లలకి చలవ చేస్తుంది, పాలు ఆరోగ్యానికి మంచిది, బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది. అన్ని విధాలా ఉపయోగపడే జ్యూస్ అనమాట ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇది ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సమ్మర్లో మాత్రం డీహైడ్రేషన్కి గురి కాకుండా చాలా వరకు ఏయోటి లిక్విడ్స్ మీకు ఇష్టమైనవి తీసుకుంటూ ఉండండి. అలాగే బయట మొక్కలకు కూడా కొంచెం ఈవినింగ్ ఏమనుకోకుండా మీకున్న దగ్గరలో అందుబాటులో ఉన్న ప్లేసెస్లో ఉన్న మొక్కలకి వాటరింగ్ చేస్తూ ఉండండి. బర్డ్స్కి కొంచెం గింజలు అవి పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.